వచ్చా 14th May 2025 ఏం వేరుశనగ పంటలో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? దాదాపు వన్ మంత్ కంప్లీట్ అయిపోయింది వేరుశనగ వేసి. అందుకని మొత్తం అంతా కలుపు మొక్కలను వచ్చాయి. కలుపు మొక్కలను తీసేయడానికి పనిచేసే కలుపు మొక్కలను నివారించడానికి తవ్వడం అంటారు. దాన్ని కుర్చీ కట్టెతో తీసుకొని మొత్తం అంతా నివారిస్తారు. కలుపు మొక్కలను తీసివేస్తారు. పంటలో మనకి ముఖ్యంగా వచ్చే కలుపు మొక్కలు వచ్చేసి మల్దార, తుంగ, అదే విధంగా వయార్ బాంబు ఎక్కువగా వస్తుంది. మనకు 3.5 క్వింటాల్ విత్తన వేరుశనగ పొలంలో మొత్తం కలుపు నివారించడానికి పనిచేసే వాళ్ళు వచ్చారు. వారం రోజుల పాటు మొత్తం వచ్చేసి కలుపు వేరుశనగ పంట పొలం కంప్లీట్ అవ్వడానికి కలుపు మొక్కలు నివారించడానికి 60కి పైగా కూలీలు పడ్డారు. నాకు మొత్తం అంతా నివారించడానికి వారం రోజులు వచ్చే వాళ్ళంతాను. 2 రోజుల పాటు ప్రతి రోజున 12 మంది, 15 మంది, 13 మంది, 14 మంది, 15 మంది, ఒక రోజు 20 మంది కూలీలు వచ్చి మొత్తం కలుపంతా నివారించారు. డే 8 వేరుశనగ పంట పొలంలో అనవసర కలుపు మొక్కలను తీసివేయడానికి తొలగించడానికి పనిచేసే వాళ్ళు వచ్చారన్నమాట. పంట పొలంలో అనవసర మొక్కలు కలుపు మొక్కలు తీసివేయడానికి తొలగించడానికి నాకు 60కి పైగా కూలీలు పడ్డారు. మొత్తం అంతా 20,000కి పైగా ఖర్చు వచ్చింది నాకు. ఈ విధంగా వేరుశనగ పంట పొలంలో కలుపు మొక్కలు అనవసర కలుపు మొక్కలు తొలగించినప్పుడు ఈ విధంగా కుర్చీ కట్టతో తొగేసి మొత్తం తీసివేస్తారు. ఒక చోట కుప్ప వేస్తారు. తొలగించిన అనవసర కలుపు మొక్కలను పనిచేసే వాళ్ళు ఒక చోట కూలి వాళ్ళంతా ఒక చోట వేస్తారు. నేనంతా తీసుకొచ్చేసి ఒక చోట కుప్ప పెట్టేసి బుట్టలో వేసుకొని పంట పొలం బయట పడేస్తున్నాను. ఈ విధంగా చూడండి. ఈ విధంగా తొలగించిన అనవసరపు కలుపు మొక్కలను తీసుకువెళ్లి పంట పొలం బయట పడేయడం వల్ల మనకి పంట పొలం నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా కలుపు మొక్కలు అనవసర కలుపు మొక్కలు బయట పడడం వల్ల మనకి మరీ రాకోకుండా కంట్రోల్ చేస్తున్నమాట. ఈ విధంగా చేయడం ద్వారా వేరుశనగ పంట పొలంలో అనవసర కలుపు మొక్కలు తొలగించడానికి మీరు ఎటువంటి పద్ధతులు యూజ్ చేస్తారో కామెంట్లో తెలియజేయ మర్చిపోకోకుండా. కలుపు మొక్కలను అనవసర కలుపు మొక్కలను నివారించడానికి ఎంత ఖర్చు చేస్తున్నా కూడా కామెంట్లో తెలియజేయ మర్చిపోకుండా. మీరు పొలంలో అనవసర కలుపు మొక్కలు తొలగించడానికి వారం రోజులు పైగా పట్టింది. మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఎక్కువ కూలీలు కూడా పట్టారు. ఎందుకంటే ఎక్కువ గడ్డి ఉండడం వల్ల ఈ విధంగా పట్టింది. మీకు ఏ విధంగా పట్టిందో కూడా